ప్రజలు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతామని పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో 1,76,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించినటువంటి గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమైక్య భవనం, అంబేద్కర్ యువజన సంఘం, బుడగ జంగాల సంఘం సంక్షేమ సంఘం భవనాలకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పటంచెరు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమల సహకారంతో గ్రామ పంచాయతీల భవనాలతో పాటు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. అతి త్వరలో రుద్రారం గ్రామంలో లాటిక్రేట్ సంస్థ సౌజన్యంతో 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆధునిక వస్తువులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని నిర్మించబోతున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా, శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య, ఎంపీటీసీలు మన్నెరాజు, హరిప్రసాద్ రెడ్డి, ఎంపీడీఓ బన్సీలాల్, పంచాయతీరాజ్ డిఈ సురేష్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నా మీరు కూర్చోరా ప్లీజ్. రైట్. ఎదురుగానే వస్తాయా పక్కకు వస్తాయా ఫోటోలు? అదేవిధంగా మన సురేందర్ రెడ్డి గారు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మరియు రామగోత్సవాలు జరుపుకున్నాము. కావున ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము గతంలో సిఎస్ఆర్ ఫండ్స్ మన ఎంఎస్ఎన్ లాబొరేటరీ నుంచి 1,16,00,000 అని చెప్పి కోరుకుంటూ వాళ్ళు ఇక్కడ మన మూర్తి సార్, సురేందర్ రెడ్డి సార్, జయపాల్ రెడ్డి గారు, మరియు అంబేద్కర్ కమ్యూనిటీ సెంటర్ పైన, అదేవిధంగా ఇక్కడ గ్రామ పంచాయతీ భవనంలో పోస్ట్ ఆఫీసు మరియు మహిళా సమైక్య భవనము మనకు, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఇప్పుడు ఆవరణలో ఉన్న కూడా ఇక్కడనే ఒక 15 రోజుల ప్రారంభం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు ఎన్నో భవనం గురించి ఈరోజు వాళ్ళకు అది ఇవ్వడం అండర్దానం జరుగుతుంది. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని అడుగుతున్నారు. సురేందర్ రెడ్డి గారు, సార్ 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 ఎంపీటీసీ రెడ్డి గారు, మన్య ప్రభాన గారు,
అదేవిధంగా మన జెడ్పీటీసీ సైడ్కి జరగండి అమ్మా. అన్న మీరు కొంచెం జరగండి, సైడ్కి జరగండి. అమ్మ ఇటే నిల్చోండి, ఇటు సైడ్ ముందర పోతే ముందర కానీ ఓ మరి కెమెరా పెట్టుకొని ఇంకొకటి ఇట్లా అమ్మ ఇంకా జరగండి. సార్ మహిళా భవనం కావాలన్నారు. ఖచ్చితంగా మేము 5 సంవత్సరాల కట్టిస్తామన్నాము. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి సహకారంతో, అదేవిధంగా మన ఎంఎస్ఎన్ కంపెనీ వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు మనం నిర్వహించుకున్నాము. వారి ధన్యవాదాలు. అదేవిధంగా మన గీతం ఇప్పుడే అప్పుడు రోడ్డు ఖరాబ్ అయింది, మన సిసి రోడ్డు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళగానే అన్నగారిని రిక్వెస్ట్ చేయగానే అన్నయ్య గారి సొంత నిధులతోని 1,26,00,000 మిగతా గీతం కార్యక్రమం కలుపుకొని ఈ మధ్యనే పూర్తిగా కంప్లీట్ అయింది. అది కూడా వరకు అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ, మరియు ముఖ్యంగా మన గ్రామానికి ఎంఐకే లాటిగ్రేట్ నుంచి పెద్ద ప్రాజెక్టు మన జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది. దానికి సుమారుగా 10 కోట్లతోని మన కార్పొరేట్ స్కూల్ లెక్క ఆ అన్న కూడా తన వంతు సాయంగా వాళ్ళను కూడా పిలిపించి వాళ్ళను రిక్వెస్ట్ చేసి ఆ ఒక కార్యక్రమం కూడా ప్రాజెక్టు పూర్తయింది. అది ఒక 4-5 రోజుల్లో ఓపెనింగ్ మనం శంకుస్థాపన చేసుకుంటాము. అదేవిధంగా ఎంఐకే లాటిగ్రేట్ వారికి కూడా ప్రత్యేకంగా గ్రామం తరఫున ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి వాళ్ళ తరఫున ఇప్పించినందుకు వారికి ప్రత్యేకంగా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముందు కూడా మా గ్రామం పైన మీ యొక్క చూపు ఉండాలని చెప్పి మీరు ప్రభుత్వం నిధులు కాకుండా సిఎస్ఆర్ నిధులు, సొంత నిధులతో కూడా ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. కాబట్టి ముందు కూడా మా గ్రామానికి ఇంకా చాలా అవసరం ఉన్నాయన్న, అవి కూడా చేయాలని చెప్పి మేము గ్రామం తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఇప్పుడు మన గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, అదే ముఖ్యంగా రుద్రారం గ్రామంలో పటంచెరు మండలం పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించుకోవడం, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ సుధీర్ రెడ్డి గారు, అలాగే ఎంపీపీ సుష్మా గారు, సుప్రజ జడ్పీటీసీ గారు, ఉప సర్పంచ్ యాదయ్య గారు, రాజు ఎంపీటీసీ గారు, మన వరప్రసాద్ ఎంపీటీసీ గారు, ఎంపీడీఓ గారు, వేదికపై ఆశలైన గ్రామ పంచాయతీ మెంబర్లందరికీ పేరు పేరున, ముఖ్యంగా ఎంఎస్ఎన్ మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిఈ గారు, ఈ సభలో ఆశలైన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీపీలు, గ్రామ పెద్దలు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మంచి శుభదినం. ఈరోజు బుడిగజంగాల భవనం, అలాగే అంబేద్కర్ భవనం, గ్రామ పంచాయతీ భవనం పనులు కంప్లీట్ చేసుకొని
ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మీరందరి ఆధ్వర్యంలో ఇది 1,16,00,000 MSN వారు మొత్తము 1,76,00,000 తోటి ఈ 3 భవనాలను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ పని ఉంది. దీనికి అతి త్వరలోనే CSR ఫండ్, మండల ఫండ్, JP ఫండ్, ఏ ఫండ్ అయినా సరే దీనికి కంప్లీట్ చేస్తామని అందరికీ మాటిస్తాము. ఏది ఏమైనా సరే అభివృద్ధిలో అందరూ భాగస్వాములను చేస్తూ మన గ్రామాలను అభివృద్ధి చేస్తూ గ్రామాలు ఒకటే కాకుండా మండలాలను నియోజకవర్గ స్థాయిలో అన్ని రకాల అందరి సహకారం తీసుకొని పార్టీలకు అతీతంగా ఈ 10 సంవత్సరాల కాలంలో నేను ఎమ్మెల్యే అయిన నుంచి గతంలో మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అదే విధంగా అదే ఆలోచనతోటి అందరినీ సహకారంతో మనము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో నేను ముందు వరుసలో ఉన్నానని కూడా నేను గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే అధికారుల సహకారము, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారం తీసుకొని ఎవరైనా సరే మనం అడుగులేస్తే అందరి సహకారంతో ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఏ ఒక్కరిని విస్మరించినా మనము అది కుంటుపడే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి అందరి గౌరవించినప్పుడే మన గౌరవం పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మనం అందరము రాబో కాలంలో నూతన ప్రభుత్వం వచ్చింది. నూతన ప్రభుత్వంతో అన్ని రకాల సహకారాలు తీసుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మీ అందరి సహకారం తీసుకొని ముందుకు వెళ్తామని మీ అందరికీ మాటిస్తాము. కాబట్టి ఏది ఏమైనా సరే ఈరోజు మంచి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ గ్రామమే కాదు, ఈ మండలంలో కాదు, నియోజకవర్గంలో ఉన్న చాలా సమస్యలు ఉన్నాయి. మొన్ననే నిన్ననే అది కలెక్టర్తో పర్మిషన్ కూడా తెప్పించడం జరిగింది. వారిని ఒప్పించి మెప్పించి రుద్రారంలో బ్రహ్మాండమైనటువంటి మన అంగన్వాడీ ప్రైమరీ హై స్కూల్ ఒక కార్పొరేట్ పాఠశాల రీతిలో 10 కోట్ల రూపాయలతో నిర్మించబోతా ఉన్నాం. నిన్ననే పర్మిషన్, నిన్న పాండు సాయంత్రం తోలించి పాండుతో పర్మిషన్ తెప్పించిన మనం 2 రోజులు ఫాలోఅప్ చేసి దాన్ని 30 తారీఖు నాడు ఫౌండేషన్ ఇస్తా ఉన్నాం. తప్పకుండా మన ప్రాంతంలో ఉన్న వారంతా కార్మికుల పిల్లలు, కూలీల పిల్లలు, వ్యవసాయదారుల పిల్లలు, బీదవారి పిల్లలు అందరూ ప్రైవేట్ పాఠశాలలో చదువుకోలేని పరిస్థితిలో వాళ్ళందరికీ ఒక కార్పొరేట్ లెవెల్లో పాఠశాలకు పోవాలనే ఉత్సాహంతో పాఠశాలకు పోవడానికి వాళ్ళు అలా మనసు మళ్ళడానికే ఇటువంటి పాఠశాలలన్నీ నియోజకవర్గ స్థాయిలో ఇది ఒకటే కాదు, ఈ 10 సంవత్సరాల్లో 15-20 పాఠశాలలు కార్పొరేట్ లెవెల్లో కట్టడం జరిగింది. దానికి విత్ ఫర్నిచర్, ల్యాబ్లు, సైన్స్ ల్యాబ్లు, 10th క్లాస్ పిల్లలకి ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ మనం సమకూర్చడం జరుగుతూ ఉంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది రుద్రారంలో బ్రహ్మాండమైనటువంటి గ్రౌండ్ గిట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. చుట్టుపక్కల గ్రీనరీ గిట్ ఏర్పాటు ప్లాన్ చూపించినాం. దానివల్ల కండిషన్ వేసిన తర్వాత పని నడిచేటప్పుడు ఇంకేమన్నా అవకతవకలైనా డబ్బులు సమకూర్చి రుద్రారం ప్రైమరీ హై స్కూల్ అంగన్వాడీ పాఠశాలకు మోడల్గా మన రుద్రారం వచ్చి చూసిపోవడానికి అంటే రుద్రారంలో హై స్కూల్ చూసి రావాలని ఆలోచన రావాలి. ఆ విధంగా చేస్తామని మీ అందరికీ మాట ఇస్తాము. మీ అందరి సహకారంతో దాన్ని పూర్తి స్థాయిలో దాని ప్రాజెక్టును కంప్లీట్ చేసి మన ప్రాంతంలో ఉన్న పిల్లలకు అందించినట్టయితే గుడి బడి సమానమే. గుడిలో రౌతుకు ప్రాణం పోసి ప్రతిష్ఠ చేస్తారు. బడిలో ఉన్న పిల్లలు ప్రాణంతో ఉన్న పసిపిల్లలు, పశువులు దేవుడితో సమానం. ప్రాణంతో ఉన్న దేవుడు వారికి ఆ విధంగా మనం కలిగించినట్టయితే మన ప్రాంతానికి, మన దేశానికి, మనకు ఉపయోగపడే రీతిలో ఎదగడానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మీ అందరి సహకారం తీసుకొని తప్పకుండా దాన్ని ముందుకు తీసుకుపోదాం. అదే కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కరిస్తామని మీ అందరికీ మాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, సభవాసులైన పెద్దలకు, గ్రామ పెద్దలకు, పత్రికా సోదరులకు, అధికారులకు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.